హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి ది ఫస్ట్ రోస్ట్ ఎపిసోడ్ 5 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వాళ్ళ హై స్కూల్ డేస్ చూపిస్తారు. వాళ్ళ సార్ ఈ వింటర్ హాలిడేస్ లో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉండేలాగా చెక్ చేసుకోండి, ఆడుకోవడం పైన ఫోకస్ తగ్గించి స్టడీస్ పైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి మీరు ఫస్ట్ ఇయర్ హై స్కూల్లో ఉన్నారని అనుకుంటారు. అది తెలిసేలోపే సెకండ్ ఇయర్కి వెళ్తారు. సెకండ్ ఇయర్ వెళ్ళిన తర్వాత ఇది లాస్ట్ ఇయర్, ఇంకా ఫైనల్ ఇయర్కి వచ్చేసినాము. ఇంకా యూనివర్సిటీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే మంచిగా చదువుకుంటే మీకు అప్పుడు ఈజీ అవుతుంది యూనివర్సిటీకి వెళ్ళడం అని చెప్పేసి అని వాళ్ళ సార్ చెప్తాడు. ఇంకా క్లాస్ అయిపోయిందని వాళ్ళ సార్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సుహాన్ సాంగ్యాన్ని పద మన సీనియర్స్ బాస్కెట్బాల్లో ఓడిద్దాం పద అని చెప్పేసి అని అడుగుతాడు. సాంగ్యాన్ ఏమో లేదు నేను ఫస్ట్ ఇయర్ నుంచే ఇంకా ప్రిపేర్ అవుతా అని చెప్పేసి అని అంటాడు. వెనిఫాన్ నువ్వెందుకన్నా తక్కువ బుక్స్ వేస్తావని సాంగ్యాన్ అడుగుతుంది. సాంగ్యాన్ ఏమో నేను ఈ మధ్య కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసిన, అందుకే నా దగ్గర తక్కువ బుక్స్ ఉన్నాయని చెప్పేసి అని ఆయన నాకు ఇంట్లో చదువుకోవడమే ఎక్కువ ఇష్టం అనేసి అని అంటాడు. అన్న తర్వాత ఆయన నువ్వు నా గురించి బాగా ఆలోచిస్తున్నట్టున్నావు అని వెనిఫాన్ అంటాడు. వెనిఫాన్ అదేం లేదని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్తా ఉంటుంది. వెళ్తుంటే దారిలో సాంగ్యాన్ మళ్ళీ ఎదురైతే నువ్వు ఈ మధ్య సరిగ్గా చదువుకోవట్లేదు, ఈ మధ్య సరిగ్గా బాస్కెట్బాల్ కూడా ఆడట్లేదు, జస్ట్ పీపుల్ని ఎలా స్టాక్ చేయాలా అని చెప్పేసి చూస్తూ ఉన్నావు అనేసి అంటది. నేను బస్ స్టాప్కి వెళ్తున్నాను, నేను కూడా నువ్వు ఉండే డైరెక్షన్లోనే ఉంటాను, అందుకే బస్ స్టాప్కి వస్తున్నా అని చెప్పేసి అని చెప్తాడు. వెన్నీఫాన్ ఏమో నేను ఇంతవరకు ఎప్పుడు బస్సులో చూడలేదు అనేసి అని అంటది. ఓ అయితే నువ్వు నా కోసం బస్సులో వెతుకుతున్నావా అని సాంగ్యాన్ అంటాడు. అలా అని కాదు, జస్ట్ ఒక్కసారైనా కనిపించలే కదా అనేసి అంటే ఓకే నెక్స్ట్ టైం బాగా చూడు నీకు కనపడతా అనేసి అని అంటాడు. ఇంకా మళ్ళీ మనకి ఇప్పుడు ప్రెసెంట్ డేలో చూపిస్తారు. వీళ్ళందరూ కలిసి డిన్నర్కి వస్తారు కదా. సుహాన్ జాంగ్యాన్ అంటాడు ఏదో ఇద్దరు వైఫ్స్ ని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కేర్ చేస్తున్నట్టుంది నేను చూస్తుంటే అనేసి అంటాడు. వీళ్ళిద్దరు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, వాళ్ళకి ఏం కావాలో నాకు తెలుసు కాబట్టి అట్లా చూస్తున్నా అనేసి అని జాంగ్యాంగ్ అంటాడు. సాంగ్యాంగ్ సుహాన్ అంటాడు అనమాట, చూడు వాళ్ళ ఫ్యామిలీ ఆఫ్ 3 లాగా వచ్చి కూర్చున్నారు, మన ఇద్దరం పిచ్చోళ్ళ లెక్క వీళ్ళ పక్క కూర్చున్నాం అనేసి అని అంటాడు. ఇంకా సుహాన్ త్వరగా తినండి, తింటే మనము ఓవర్ టైంకి వెళ్దాం, టేబుల్ బుక్ చేసిన అని చెప్పేసి అని అంటాడు. ఇంకా సరే అని చెప్పేసి తింటారు. తినేసి ఓవర్ టైంకి వెళ్తారు. క్యో అంటుంది సాంగ్యాంగ్తో ఉండడం నీకు చాలా కష్టంగా అనిపించట్లేదా అనేసి అని అంటది. ఎందుకు అలా అడుగుతున్నావు అని వెనిఫాన్ అడుగుతుంది. అతను కనీసం మనం తినేటప్పుడు నవ్వను కూడా నవ్వలే అని క్యో అంటది. జాంగ్యాంగ్ కూడా అవును నాకు కూడా అలానే అనిపించింది అని చెప్పేసి చెప్తాడు. జాంగ్యాంగ్ ఏమో ఇంకా అతను చూస్తే నాకు చాలా యాటిట్యూడ్ ఉన్నది అనిపిస్తుంది అనేసి అంటాడు. అలా అని వెనిఫాన్ ఏమో అతని ముందు నుంచి అంతా ఇప్పుడేం కొత్తగా ఉన్నది అనేసి అని అంటే ఇంతలోపు వాళ్ళు వస్తున్నారు ఇంకేం అనకండి కామ్గా ఉండండి అని చెప్పేసి అని అంటది. అన్నాక ఇంకా అందరు కలిసి కూర్చున్నాక డ్రింక్స్ తీసుకుంటారు. డ్రింక్స్ తీసుకున్నాక ఇంకా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామని స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ రౌండ్ సుహాన్కి వస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతారు. అడిగితే సుహాన్ ఏమో డేర్ అంటాడు. డేర్ అయితే క్యో అంటది కదా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినో ఒకరిని కిస్ చేయాలని చెప్పేసి అని డేర్ ఇస్తుంది. సుహాన్ అందరినీ అబ్జర్వ్ చేసి వెంటనే సాంగ్యాన్ దగ్గరికి వెళ్తాడు. సాంగ్యాన్ మాత్రం ఇట్లా బలంగా ఆపేసేస్తాడు కిస్ చేయనీయకుండా. ఇంకా వెళ్ళిపోయింది కదా అని అనుకునే లోపు టక్కున వెనకాల నుంచి సుహాన్ సాంగ్యాంగ్ని కిస్ చేస్తాడు. సాంగ్యాంగ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రౌండ్ వెన్నీఫాన్ వస్తుంది అనమాట. వెన్నీఫాన్ ట్రూత్ ఆర్ డేర్ అని అడిగితే ట్రూత్ అని చెప్తుంది. సో క్యూవో ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ఒక్కొక్క అబ్బాయి గురించి ఒక్కొక్క మంచి థింగ్ చెప్పమనేసి అని అడుగుతుంది. సుహాన్ అంటే రిచ్ అంటది. జాంగ్యాంగ్ ఏమో హ్యాండ్సమ్, రిచ్, ఇంటెలిజెంట్ అని చెప్తుంది. జాంగ్యాంగ్ అంటే కామ్, కాన్ఫిడెన్స్, స్మార్ట్ అని చెప్పేసి అని అంటది. నెక్స్ట్ రౌండ్ ఏమో జాంగ్యాంగ్ వస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతారు. ట్రూత్ అనే చెప్తాడు. ఈసారి వెన్నీఫాన్ అడుగుతుంది నువ్వు లైఫ్లో రిగ్రెట్ అయింది ఏమన్నా ఉందా అనేసి అని అడుగుతుంది. బిగ్గెస్ట్ రిగ్రెట్ నేను ఫారెన్కి వెళ్ళి చదువుకోవడం, ఇక్కడ వెన్నీఫాన్తో ఈ యూనివర్సిటీకి వెళ్ళకుండా అక్కడికి వెళ్ళడమే అని చెప్తాడు. ఇంకా ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్లో వెన్నీఫాన్ సాంగ్యాన్ బ్రేకప్ అవుతుంది కదా. అప్పుడు సాంగ్యాన్ ఎందుకు ఈ యూనివర్సిటీ వెళ్తున్నావు అనేసి అని అంటే నేను ఒకరి కోసం వెళ్తున్నా అని చెప్పేసి వెన్నీఫాన్ అంటది కదా. సాంగ్యాన్ అదే గుర్తు చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా సాంగ్యాన్కి చాలా కోపం వస్తుంది ఈ మాట విన్నాక. సాంగ్యాన్ ఏమో లేదు అనుకోకుండా నాకు వేరే ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల నేను ఫారెన్కి వెళ్ళాల్సి వచ్చిందని చెప్పేసి అని చెప్తాడు. వెన్నీఫాన్కి అర్థమవుతుంది సాంగ్యాన్ ఫీల్ అయిందని చెప్పేసి గేమ్ కంటిన్యూ చేద్దామని స్టార్ట్ చేస్తారు. నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ట్రూత్ ఆర్ డేర్ అని వస్తుంది. సాంగ్యాన్కి వస్తుంది అనమాట. ఈసారి సాంగ్యాన్ ట్రూత్ వస్తుంది. లాస్ట్ సిటీ నువ్వు వెళ్ళింది ఎక్కడ అంటే ఈహే అని చెప్తాడు. వెన్నీఫాన్ ఫీల్ అవుతా ఉంటది. ఇంకా గేమ్ అయిపోతుంది. అయిపోవడం తోటి ఇంటికి వెళ్తా ఉంటారు. క్యోకి పని ఉందని మళ్ళీ రిటర్న్ వెళ్తుంది. ఇంకా జాంగ్యాంగ్ ఏమో వెన్నీఫాన్ ని డ్రాప్ చేస్తా అని చెప్పేసి తీసుకెళ్తాడు. క్యో మళ్ళీ రిటర్న్ వస్తుంది. వచ్చే వరకు సుహాన్ రింగ్ చేస్తా ఉంటాడు. క్యోని చూసి క్యోని కూడా తాగుదురా అని అడిగితే లేలే మన ఇద్దరం తాగము అని అనుకున్నాం కదా ఆ రోజు అని అంటే నువ్వు తాగు అని ఇద్దరు అనుకుంటారు. అప్పుడు అడుగుతాడు వెన్నీఫాన్ అసలు ఎందుకు వెళ్ళింది అప్పుడు ఈ హేకి నాన్ బుక్ రాకుండా మా గ్రేడ్స్ కూడా చాలా ఉంటాయి కదా నీకు తెలుసా అని క్యోన్ ఆడితే క్యో నాకు కూడా తెలీదు అది అంతగనం చెప్పదు అలాంటివి అని చెప్పేసి అని అంటది. ఇంకా సుహాన్ వెళ్ళి సాంగ్యాంగ్తో మాట్లాడతాడు. నీకు ఇంకా వెన్నీఫాన్ పైన ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయని అడుగుతాడు. అందుకే నేను మీ ఇద్దరిని రూమ్మేట్స్ లాగా ఉంచిన అని చెప్పేసి అని చెప్తాడు సుహాన్. ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను మేము రూమ్మేట్స్ అంటే జస్ట్ రూమ్మేట్స్ అంతే అనేసి అని అంటాడు. నువ్వు సాంగ్యాంగ్ ని చూసి ఈరోజు చాలా జెలస్ ఫీల్ అయినావు కదా అనేసి అని అడుగుతాడు. అనేవారికి సాంగ్యాంగ్ ఏమో ఒక ఐస్ క్యూబ్ తీసుకొని సుహాన్ షర్ట్ లో వేసేస్తాడు. ఇంకా సాంగ్యాంగ్ మళ్ళీ పాస్ గురించి ఒకసారి గుర్తు చేసుకుంటాడు. దాంట్లో వెన్నీఫాన్ సాంగ్యాంగ్ ఇద్దరు వర్షంలో కలుస్తారు.
సాంగ్యాంగ్ ఏమో నేను పాస్ అయిపోయినాను, మన ఇద్దరం ఇంకా నాన్వుకి వెళ్ళొచ్చు అని చెప్పేసి అని అంటాడు. వెన్నీఫాన్ ఏమో లేదు, నువ్వు నా కోసం ఇంకోసారి ఇక్కడికి రాకు, నేను ఈహే యూనివర్సిటీ వెళ్ళిపోతున్నా అని చెప్తుంది. నేను ఇంకొకరికి మాట ఇచ్చినాను వాళ్ళతో వస్తా అని చెప్పేసి, అందుకే నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి అని అంటది. అది విని సాంగ్యాంగ్ చాలా ఫీల్ అయ్యి ఇంటికి చాలా బాధతో వెళ్తాడు. ఇంటికి వెళ్ళే వరకు సుహాన్ కూడా అక్కడే ఉండి, నేను కూడా హై గ్రేడ్స్తో పాస్ అయ్యాను, మా గ్రాండ్ పేరెంట్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను యూనివర్సిటీకి వెళ్తున్నందుకు అని చెప్పేసి అని అంటాడు. ఇదంతా ఇప్పుడు సాంగ్యాంగ్ గుర్తు చేసుకుంటా ఉంటాడు. ఇంకా వెన్నీఫాన్ సాంగ్యాంగ్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటా ఉంటారు. నువ్వు ఇంకా సేమ్ అలానే ఉన్నావు, ఎవరు ఎలా పోయినా నాకేంటి అన్నట్టు అలానే ఉంటున్నావు, నేను అబ్రాడ్లో ఉన్నప్పటి నుంచి అయినా క్యూ నాకు రెగ్యులర్గా మాట్లాడుతుంది, కానీ నువ్వు మాత్రం అట్లీస్ట్ ఒక్కసారి కూడా గ్రూప్ కాల్ కూడా అటెండ్ చేయవు అంటే అలా ఏం లేదనేసి అని అంటది వెన్నీఫాన్. ఇంకప్పుడు నాన్వుకు వెళ్ళకుండా ఈహేకి ఎందుకు వెళ్ళినావు అని అడుగుతాడు. దాని గురించి నీకేం రిగ్రెట్ లేదా అనేసి అని అడుగుతాడు. అంటే రిగ్రెట్ ఉంది కాబట్టి దాని నుంచి మళ్ళీ ఇంకోసారి మాట్లాడద్దు అనుకుంటున్నా అంటాడు. ఇంతలోపు సాంగ్యాంగ్ మళ్ళీ పాస్ట్ గుర్తు చేసుకుంటాడు అనమాట. దాంట్లో వెన్నీఫానే చెప్తుంది, మన ఇద్దరం నాన్వుకి వెళ్దాము, ఇప్పటి నుంచి బాస్కెట్బాల్ కూడా ఆడకు అని చెప్పేసి అని అంటారు. అనేసి తన దగ్గర ఉన్న బాస్కెట్బాల్ కూడా తీసేసుకుంటది. ఇవన్నీ తలుచుకొని సాంగ్యాంగ్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. ఇంకా అయిపోయిన తర్వాత వెన్నీఫాన్ ఏమో ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళే వరకు సాంగ్యాంగ్ ఉండడు ఇంట్లో. ఇంత లేట్ అయింది, ఇంతవరకు ఇంకా ఇంటికి కూడా రాలేదు, మెసేజ్ చేయలేదు అని అనుకుంటా ఉంటది. ఆ తర్వాత సాంగ్యాంగ్ మెసేజ్ చేస్తాడు అనమాట, ఈ రోజు నైట్ నేను ఇంటికి రావట్లే అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చి చూసే వరకు కూడా మళ్ళీ ఆ రోజు కూడా రాడు. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ మళ్ళీ మెసేజ్ చేస్తాడనమాట, నైట్ నేను రావట్లే అని చెప్పేసి. ఇంకా మొత్తం ఓవర్ టైంలోనే ఉంటాడు సాంగ్యాంగ్. అక్కడ తిని అక్కడే పడుకుంటాడు. మళ్ళీ సాంగ్యాంగ్ స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటాడు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ తొందరగా వెళ్ళిపోతుంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వెళ్ళిపోతున్నావు అని పిలుస్తూ ఉంటుంది సాంగ్యాన్ ఏమో ఫస్ట్ స్టాప్ నుంచే బస్ ఎక్కుతాడు. అట్లా అయితే వెన్నీఫాన్ ఏ స్టాప్లో ఎక్కుతుందో సాంగ్యాంగ్ తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి ఇంకా ప్రతి ఒక్క స్టాప్లో చూస్తూ ఉంటాడు. ఇంకా సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నీ కూడా ఫిల్ అయిపోతాయి కానీ వెన్నీఫాన్ అయితే రాదు. సడన్గా వెన్నీఫాన్ కనపడుతుంది, చూస్తాడు. చూసి ఇక్కడ ఒక సీట్ ఖాళీగా ఉంది రా అని చెప్పేసి అని కూర్చోమంటాడు. ఇంకా కూర్చున్నాక పక్కనే మళ్ళీ సాంగ్యాన్ కూడా కూర్చుంటాడు. ఓ అయితే డైలీ ఈ స్టాప్ నుంచైనా నువ్వు వచ్చేది అని చెప్పేసి అంటే అవును అని వెన్నీఫాన్ అంటది. నెక్స్ట్ డే ఇంకా మార్నింగ్ మళ్ళీ వెన్నీఫాన్ తన ఆఫీస్కి వెళ్తుంది. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి న్యూ ఇయర్కి ఒకసారి ఇంటికి రావచ్చు కదా, చాలా రోజులు అవుతుంది, నేను ఇక్కడ పని మీద వచ్చాను అని చెప్పేసి అని చెప్తుంది. ఇన్ని రోజులు ఏంది సడన్గా ఇప్పుడు నా మీద ప్రేమ ఎందుకు వచ్చింది అనేసి అని వెన్నీఫాన్ వాళ్ళ మమ్మీని అంటది. రావచ్చు కదా ఈ ఒక్కసారి అంటే నేను రాను అని చెప్పేసి అని వెళ్ళిపోతుంది. ఇంకోసారి ఇక్కడ రాకు అని చెప్పేసి కూడా అంటది. చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత క్యో సుహాన్ ఇద్దరు చూసే వరకు సాంగ్యాంగ్ అక్కడ పడుకొని ఉంటారు. క్యో అడుగుతుంది, ఏంటి సాంగ్యాన్ ఇక్కడ పడుకున్నాడు అంటే, ఈ మధ్య అతను డైలీ ఇక్కడే పడుకుంటున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఇంకా క్యో వెంటనే వెన్నీఫాన్ కాల్ చేసి అడుగుతుంది, నీకు ఏమన్నా సాంగ్యాన్కి గొడవ అయిందా, ఎందుకు సాంగ్యాన్ రోజు ఇక్కడే పడుకుంటాడంటే నీకేమైనా తెలుసా అని చెప్పేసి అని అంటది. అలా ఏం లేదు, నాకేం తెలీదు, ఏం గొడవ కూడా కాలేదని చెప్పేసి అని చెప్తుంది వెన్నీఫాన్. ఇంకా సుహాన్ క్యూని డ్రాప్ చేయడానికని ఆ బ్రిడ్జ్ వరకు వెళ్తారు. ఇద్దరు మాట్లాడుతుంటే లోపల నుంచి క్యూ వాళ్ళ మమ్మీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూసి హాయ్ అని చెప్పేసి సుహాన్ని కూడా ఒకరోజు కాఫీకి ఇంటికి రమ్మని చెప్తారు. సరే అని చెప్తారు. అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వెన్నీఫాన్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇదిగో న్యూ ఇయర్కి ఇవన్నీ ప్రిపేర్ చేస్తున్నా అని చెప్పేసి అని డిషెస్ ఫోటో పెడుతుంది. వెన్నీఫాన్ అది చూసి ఏం పట్టించుకోకుండా మళ్ళీ వదిలేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చి చూసేవారికి సాంగ్యాంగ్ది ఒక వీడియో వైరల్ అయ్యి ఉంటుంది. అది చూస్తూ ఉండి నవ్వుతూ ఉంటుంది. సడన్గా వెనకాల నుంచి సాంగ్యాన్ అవును ఇది నాకు కూడా నచ్చింది, మా ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చింది, సో వాళ్ళందరూ ఇది అంతా గ్రూప్ చాట్లో పెట్టిరు అనేసి అనగానే వెన్నీఫాన్ భయపడి వాళ్ళ ఫోన్ కింద పడేసుకుంటుంది. నువ్వెప్పుడు వచ్చినావు, అసలు నువ్వు ఎన్ని డేస్ ఇంటికి రాలే కదా అని అంటది వెన్నీఫాన్ సాంగ్యాన్ని. సాంగ్యాన్ ఏమో నేను కూడా రెంట్ కడుతున్నాను, నేను ఎందుకు వేస్ట్ చేయాలి మనీ, అందుకే వచ్చినా అని చెప్పేసి అని అంటాడు. మరి ఇంట్లోకి వచ్చి లైట్ అయ్యలేదంటే ఇగో కిచెన్లో వేసినా కదా అని చూపిస్తాడు. నువ్వు న్యూ ఇయర్ హాలిడేస్కి ఇంటికి వెళ్ళట్లేదా అంటే నా మూడ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది అని సాంగ్యాన్ అంటాడు. ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసేవారికి చాలా ఐటమ్స్ ఉంటాయి. సాంగ్యాన్ ఏమో నా కోసం అనే తెచ్చుకున్నాను, మన ఇద్దరం కలిసి షేర్ చేసుకుందాము, తినేసి చాలా అయిపోతాయి అవన్నీ నాకు అని చెప్పేసి అని చెప్తాడు. ఇంకా వెన్నీఫాన్ చూసేవారికి తన కాఫీ ఉండదు. ఏంది కాఫీ కనపడట్లేదు అంటే నేను తాగేశాను, నువ్వు నాది షేర్ చేసుకో అని చెప్పేసి అని అంటాడు సాంగ్యాన్. ఇంకా నీ కాఫీకి ఎంత అయిందో చెప్పు నేను పంపిస్తా అని చెప్పేసి అని అంటది వెన్నీఫాన్. నాకేం వద్దు అని సాంగ్యాన్ అంటాడు. మళ్ళీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత వెన్నీఫాన్ మెసేజ్ చేస్తాను, ఎంతో చెప్పు నేను నీకు అమౌంట్ పంపించేస్తాను అని చెప్తుంది. చెప్తే సాంగ్యాన్ ఏమో 20 అని పంపిస్తాడు. 20 అని వెన్నీఫాన్ అంట. అవును నువ్వే గుర్తు చేసుకో అని సాంగ్యాన్ అంటాడు. ఇంతటితో 5th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఫర్దర్ ఎపిసోడ్స్ అప్లోడ్ చేస్తాను, చెక్అవుట్ చేయండి.